నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఇటీవల కాలంలో రిలీజ్ అయి ఘన విజయం సాధించిన చిత్రం తండే. యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించగా నాగ చైతన్య, సాయి పల్లవి ఇందులో నటించడం జరిగింది. అయితే ఈ చిత్రం అటు కుటుంబ పరంగా ఇటు యూత్ పరంగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కేవలం ఈ చిత్రం ప్రేమ కథ చిత్రంగానే చూపించారే తప్ప మత్స్యకారుల జీవిత చరిత్రల గురించి, వారి బాధల గురించి తెలియజేయలేదని అంటున్నారు బీజేపీ సీనియర్ లీడర్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ చంద్రమౌళి గారు. ప్రస్తుతానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే చంద్రమౌళి గారు. నమస్కారం అండి. చంద్రమౌళి గారు, చెప్పండి, తండేల్ మూవీ అసలు కుటుంబ పరంగా వెళ్ళి చూడతగ్గ చిత్రం. ఇటీవల కాలంలో అలాంటి చిత్రాలు కూడా రాలేదు. అయితే అటు యూత్ పరంగా కావచ్చు, ఇటు కుటుంబ పరంగా కావచ్చు, అందరూ కూడా మెచ్చుకున్నారు ఈ చిత్రాన్ని. అందరికీ నచ్చింది ఈ చిత్రం. కానీ మీరు మాత్రం కొన్ని విమర్శలు చేశారు. ఎందుకు? మీరు మంచి ప్రశ్న సంధించారు. తండేలు సంబంధించిన సినిమా విషయంలో సినిమాలు వినోదాత్మకంగాను లేకుంటే సందేశాత్మకంగాను ఉండేటువంటి అవకాశం ఉంది. తండేల్ సినిమా ఏదైతే ఉందో మంచి వినోదాత్మకమైనటువంటి సినిమా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అభ్యంతరం కూడా లేదు. కానీ సినిమా ఉన్నటువంటి దాన్ని ఒక రాజకీయ కోణంలో వాడుకొని దానికి పబ్లిసిటీ కావచ్చు, లేదనుకుంటే ఆ సినిమాని ప్రజాబాహుల్యంలోకి చేయడంలో కావచ్చు, ఆ విధానాన్ని ఏదైతుందో మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తండేలు మూవీ అనేటువంటిది ఒక సామాజిక సమస్య మీద తీసినటువంటి ఒక సినిమా. వినోదాత్మకంగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక లవ్ స్టోరీ అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా అయితే మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ మైగ్రేషన్ ఆఫ్ ది ఫిషర్మెన్ అనేటువంటిది ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక సమస్యని, ఆ సమస్యని ఎటువంటి చర్చ కానీ దాని మీద చేయకుండా ఈ బాధ్యత వహించాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మరిచి ఆ సమస్యని పరిష్కరించడానికి మేము ముందొచ్చామని పోటీ పడేటటువంటి తత్వాన్ని భారతీయ జనతా పార్టీ కాకుండా ఒక మత్స్యకార వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా నేను విమర్శించడం జరిగిందండి. అంతేగాని తండేల్ మూవీ పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాన్ని రాజకీయం చేయడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే మీ ఉద్దేశ ప్రకారం మూవీలో మెయిన్ పాయింట్ని హైలైట్ చేయలేదని అంటున్నారా? మూవీకి సంబంధించినటువంటి విషయంతో పాటు, ఎందుకంటే ఈ మైగ్రేషన్ అనేటువంటిది దేశంలో ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య. కడు దరిద్రంతో ఈ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా, సరి అయినటువంటి పరిస్థితుల్లో స్పందించని కారణంగా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ బాధ్యతను విస్మరించిన దాని యొక్క ఫలితంగానే ఈరోజు జీవన భృతికై మత్స్యకారులు కానీ, కార్మికులు కానీ అనేక ప్రాంతాలకు తరలిపోతున్నటువంటి మాట వాస్తవం. అందులో భాగమైనటువంటి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అనేక ప్రాంతాలకు తరలిపోవడం జరిగింది. ముఖ్యంగా కరోనా కాలం అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క సమస్య బయటికి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు, అందులో మత్స్య కార్మికులు కూడా ఉన్నారు, అనేక మంది కార్మికులు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన మాట మనకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం యొక్క దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించడం కారణంగా వాళ్లకు తిండి లేదు, ప్రయాణ సౌకర్యాలు లేవు. ఆ సందర్భంగా మాకు మొట్టమొదటిసారిగా గుజరాత్ నుంచి, ఇక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మేము ఏ రకంగా ఉత్తరాంధ్రకు రావాలని మమ్మల్ని సంప్రదించినప్పుడు, అప్పుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రం నుంచి దగ్గర 4 బస్సులు అక్కడి నుంచి మత్స్యకారులను ఉత్తరాంధ్రకు తరలించడం జరిగిందండి. సో ఈ యొక్క సమస్యను రాజకీయ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఇవి మెరుగుపరిచే దిశగా ఈ రాజకీయ పార్టీలు పోటీ పడితే బాగుంటుంది. కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము చేశామని బాధ్యతలు వాదటాన్ని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే ఒక సినిమాలో మనం ఒక కథ గురించి తెలుసుకుంటే, హీరో కొన్ని కారణాల వల్ల సముద్రం లోపలికి వెళ్ళడం, అంటే తన జీవనోపాధి చేపలు పట్టుకోవడం,
బార్డర్ దాటి పాకిస్తాన్‌లోకి వెళ్ళిపోయి, అక్కడ జైలు శిక్ష అనుభవించడం, తర్వాత రిలీజ్ అయ్యి మళ్ళీ ఇండియాకి రావడం. ఇది ఒక లైన్. అయితే ఇది రియల్ స్టోరీ. రియల్ స్టోరీని ఆధారంగా తీసుకొని సినిమాని తీశారు కదా! అయితే అతన్ని రిలీజ్ చేసింది 'మేమంటే మేము' అని 2 పార్టీలు గూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాయి. అందులోన మీకు తెలిసిందే కూటమి పార్టీ కావచ్చు, లేకపోతే ఏదైతే సెపరేట్‌గా ఉందో ఆ పార్టీ గూడా కావచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అందులో కూటమి గూడా ఉంది కదా! సభ్య సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఎందుకంటే ఈ మత్స్యకారుల విడుదల ఏదైతే ఉందో దేశానికి సంబంధించినటువంటి విషయం. ఇట్ ఈస్ ఎ బైలాటరల్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. దీంట్లో కేవలం కేంద్ర ప్రభుత్వము లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వము వారి యొక్క పర్సనల్ ఇనిషియేషను వారు ఉంచుతున్నటువంటి కోఆర్డినల్ రిలేషన్ కారణంగానే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి కౌంటర్ పార్టీతో మాట్లాడి వారి విరుద్ధలకు సానుకూలంగా స్పందించిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయం. ఇది ఒక్కటే కాదు. ఉక్రెయిన్‌లో విద్యార్థులు చిక్కుకున్నప్పుడు కావచ్చు, లేదంటే మనకు సంబంధించినటువంటి సైనికుడు పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయినప్పుడు ఆయన్ని ఇక్కడికి తీసుకొని రావట్ల విషయంలో కావచ్చు, మోడీ గారి యొక్క విదేశాంగ నీతి బైలాటరల్ ఇష్యూ మనం చాలా సందర్భంలో మనం చూసాం. సో, అలాగే మన యొక్క మత్స్యకారులు అక్కడ జైళ్ళలో ఉన్నప్పుడు వారిని తీసుకురావడానికి మోడీ గారి యొక్క దౌత్య నీతి ఉపయోగపడిందనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. దీన్ని పక్కన పెట్టి వారిని మేము విడుదల చేశామంటే మేము విడుదల చేయించామనేటువంటిది ఈ పబ్లిసికోటం మాట్లాడుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలను గురించి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. చంద్రమౌళి గారు, మీరు మత్స్యకారుల అభివృద్ధికి గూడా మీరు పెద్దపీట వేశారు. ఎలా అంటే వాళ్ళకి అభివృద్ధి సంస్థలు తీసుకురావడం, అంటే చెప్పుకుంటే వెల్‌ఫేర్, ఆహ్, ఏవైనా నిధులు కేటాయించడం, ఇలాంటివన్నీ గూడా అందులో మీ పాత్ర గూడా ముఖ్యంగా ఉంది. అయితే మరి మీరేం చేస్తున్నారు? సో, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం అండి. ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు గానీ, ఒక పథకాన్ని గానీ ఇన్వాల్వ్ చేయగలదు గానీ, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత, మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఉందండి. సుదీర్ఘ తీర ప్రాంతం దగ్గర దగ్గర 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో అనేకమైనటువంటి సమస్యలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన దాంట్లో వారి బోట్లు కట్టుకోవడానికి సరైనటువంటి జెట్టీలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టు కావచ్చు, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు జట్టీల విషయంలో అనేక మార్లు పోరాటం చేసినా కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏవి కూడా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు ఇచ్చినప్పటికీ కూడా వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోగా ఎటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఫలితంగానే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు గుజరాత్ కానీ, మ్యాంగ్లూరు కానీ, గోవా కానీ, అండమాన్ లాంటి సుదీర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకొని పోతున్న మాట వాస్తవం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ముందు రాజకీయ పార్టీలు గుర్తించాల్సినటువంటి విషయం. గుజరాత్‌లో ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమి, అదే సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోయినాం అనేటువంటిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఉందండి. ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి స్కిల్డ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఫిష్ క్యాచింగ్ కావచ్చు, బోట్ల విషయంలో కావచ్చు, కేజ్ కల్చర్ లాంటి ఇన్నోవేషన్ విషయంలో కావచ్చు, వీటన్నిటి కూడా ఏవి కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సొసైటీకి కానీ అందుబాటులో లేని కారణంగానే వాటి విషయంలో పెద్దపీట వేసినటువంటి గుజరాత్‌కి, ముఖ్యంగా విరావల్ కేంద్రంగా ఉన్నటువంటి గుజరాత్‌కి వీళ్ళు తరలిపోవడం జరుగుతుంది. కాబట్టి ముందు రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి, అతిపెద్ద సామాజిక వర్గమైన మత్స్యకారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రైమ్ మినిస్టర్ మత్స్య యోజన కావచ్చు, లేక ఎన్ఎఫ్‌డిబికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్ దిశగా ముందుకు తేలితే బాగుంటుందనేటువంటిది మా అభిప్రాయం. ఓకే. ఇందాక మీరు ఒక పాయింట్ మాట్లాడారు. వలసపోతున్నారు. గుజరాత్‌కి కావచ్చు, అండమాన్‌కి కావచ్చు, గోవాకి కావచ్చు. అసలు వలసలు ఎందుకు పోవాలి? అంటే ప్రభుత్వం నుంచి వారికి సరైన ఆదరణ లేదనే కదా వాళ్ళు వలసలు పోతున్నారు. అదే ఆదరణ మీరిక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఇంక వలసలు వెళ్లరు. ఎలాంటి సమస్యలు గూడా రావు కదా!
మరి దీనిపై మీ మాటలు ఏంటి? ఖచ్చితంగా అండి. అందుకోసమే మేము అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగానే ఈరోజు మైగ్రేషన్‌కి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను 2 పర్యాయాలు కేఎన్ కుమార్ గారి నాయకత్వంలో జరిగిందండి. కానీ ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు దానికి పెద్దగా స్పందించకపోవడం చాలా ఉన్నతమైనటువంటి విషయం. ముఖ్యంగా ప్రధానమంత్రి మత్స్య యోజన 20,000 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా దానికి అనుగుణంగా స్పందించడం లేదు. వాళ్ళకు ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ సీవీడ్కి సంబంధించిన కల్టివేషన్ కానీ, ఆర్నమెంటల్ ఫిష్ కానీ, లేదనుకుంటే కేజ్ కల్చర్ కానీ, లేకుంటే డ్రై ఫిష్ కానీ, ఈ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫిష్ ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కూడా ఏవి కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ దిశగా లేదు. గుజరాత్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోట్లు కావచ్చు, అత్యాధునికరమైనటువంటి బోట్లు కావచ్చు, వీటన్నిటి కారణంగా అక్కడ వాళ్ళ యొక్క ఫిష్ క్యాచింగ్ కెపాసిటీ వాళ్ళకి ఎక్కువ. సో దానికి అనుగుణంగానే వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తున్నందు కారణంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ అక్కడికి తరలిపోతున్నారు. ఈ తరలిపోయే క్రమంలో వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నమాట వాస్తవం. ఈ విషయము అటు జాతీయం నేషనల్లో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడు 2 కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది 2 అంచెల వ్యూహం. ఒకటి వారికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, వాళ్ళకు భరోసా కల్పించడం ఒకటి. 2 కేంద్ర ప్రభుత్వము ఇక్కడి నుంచి మైగ్రేషన్ వెళ్ళినట్టు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పాలసీని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకు సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఇన్సూరెన్స్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ కావచ్చు, అక్కడ వెళ్ళిన తర్వాత మధ్య దళారీల బాధపడకుండా వీళ్ళు కరెక్ట్గా వీళ్ళని మానిటర్ చేసేటువంటి వ్యవస్థ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దిశగా అటు కేంద్రము కానీ, ఈ రాష్ట్రం కానీ 2 కూడా సమంగా స్పందించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. ఇవన్నీ కూడా పక్క దేశాలు కావు, జస్ట్ మన పక్క రాష్ట్రాలు. మరి వాళ్ళకి ఎట్లా నిధులు వస్తున్నాయి, మన వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒక పరంగా చూసుకుంటే మనకు కూడా నిధులు వస్తూనే ఉన్నాయి. అంటే మనం న్యూస్లో వింటూనే ఉంటాం, కొంత నిధులు కేటాయిస్తున్నాము, మత్స్యకారులకి అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని. మరి ఆ నిధులను ఏమైపోతున్నాయండి? దీన్ని ఒక్కసారి మనము ఆలోచిస్తే ప్రపంచంలో ఈ మెరైన్కి సంబంధించినటువంటి మెరైన్ వెల్త్ దీన్ని యూటిలైజ్ చేసుకున్న దేశాలు చిన్న చిన్న దేశాలు, ఫిలిప్పైన్స్ కానీ, థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ, జపాన్ కానీ, మారిషస్ కానీ, శ్రీలంక కానీ ఇవన్నీ కూడా మనకంటే ముందున్న మాట వాస్తవం. ఎందుకంటే ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఫిష్ క్యాచింగ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ప్రిజర్వేషన్ కావచ్చు, లేకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఇవేవి కూడా ఈ అందుబాటులో లేవు. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఫిషరీస్కి సపరేట్గా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడము, ప్రధానమంత్రి మత్స్య యోజన ప్రత్యేకమైనటువంటి స్కీమ్ అనౌన్స్ చేయడము, దాని తర్వాతనే ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. సో రాష్ట్ర విభజన నేపథ్యంలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా నిధుల లేమి కారణంగా ఈ యొక్క పథకాలు కానీ, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైనా ముందుకు తీసుకెళ్ళరు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈరోజు ఒక పంట నష్టం జరిగిందనుకో, దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉంటుంది. సముద్రంలో తుఫాన్ వచ్చినప్పుడు కానీ, వర్షం వచ్చినప్పుడు కానీ ప్రభుత్వ పరంగా హెచ్చరిక జారీ చేసి మీరు ఇళ్ళలో నుంచి బయటికి రాకూడదు, సముద్రంలో నుంచి ముందుకు పోకూడదు అనేటువంటి సూచన ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ అది వారం రోజులైనా 10 రోజులైనా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్లకు పొట్టకూటి కోసం ఏ రకంగా గడుస్తుందని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వాలు, సంబంధిత ప్రభుత్వాలు వారు వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి సంబంధించిన ఆదుకోవడానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు కావని, 3 నెలల క్రాప్ హాలిడే విషయంలో దాన్ని గుడ్డు పెట్టే సమయంలో వీళ్ళని సముద్రంలోకి పోనీయకుండా జారీ చేసేంత సమయంలో వారికి ఇచ్చేటువంటి మత్స్య భరోసా కానీ,
వాళ్ళు వెళ్ళేటువంటి బోట్లలో ఉన్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ, ఫిష్ మ్యాపింగ్‌కి సంబంధించిన విషయం గానీ, వాళ్ళు ఏ టైప్‌లో డైరెక్షన్‌లో వెళ్తున్నారనేటువంటి మానిటర్ చేసేటువంటి వ్యవస్థ గానీ, ఇవన్నీ గూడా వాళ్ళకు అందజేయాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈ వలసలు ఆపడానికి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వలసలు ఆపడానికి ముఖ్యంగా ఈ మోడీ గారి యొక్క కొత్త బడ్జెట్‌లో మారిటైమ్‌కి సంబంధించినటువంటి దాంట్లో 25,000 కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా 9 ఫిష్ హార్బర్‌లు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇటు 2 ప్రభుత్వాలు ఏవి కూడా ఆ దిశగా ముందడుగు వేయలేదు. కేవలం ఒకటో రెండో అంతంత మాత్రానికే కంప్లీట్ అయ్యాయి కానీ అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రాలేదు. అటు జువ్వలదిన్నె కావచ్చు, ఇటు వేటపాలెం కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, ఓడరేవు కావచ్చు, పూడిమడక కావచ్చు, ఇవి ఏవి కూడా కేవలం ఆరంభ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మైగ్రేషన్ ఆపాలంటే వీరికి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫిష్ హార్బర్‌ల కన్‌స్ట్రక్షన్ కానీ, ఎక్కడ చూడు జెట్టీల యొక్క అవసరం ఉంది. ఈ జెట్టీల యొక్క నిర్మాణం కానీ, వారికి సంబంధించినటువంటి బోట్లకు సంబంధించిన వ్యవస్థ కానీ, వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏదైతే ఉందో మత్స్యమిత్ర గ్రూపులు ఫామ్ చేశాను కానీ వానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు లేవు, వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు లేవు. మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి ఎఫ్పిఓలు ఫిషర్మెన్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ మత్స్యకారులకు కూడా ఎఫ్పిఓలు ఫామ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ల విషయం కానీ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా అమలు అయినప్పుడే మత్స్యకారులు మైగ్రేషన్ ఆగుతుంది. మైగ్రేషన్ అనేది వాళ్ళు ఏదో ఉత్సాహంతోనో లేదనుకుంటే ఆనందంతోనో వెళ్ళట్లేదండి. వారు సొంత ఇల్లు వదిలి, కుటుంబాలను వదిలి, సుదూర ప్రాంతాలకు ప్రాణాలను పణంగా పెట్టిపోతున్నటువంటి ఈ పరిస్థితులను ఆపాలంటే ఖచ్చితంగా కేంద్ర, రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వారు వెళ్ళినప్పటికి కూడా ముఖ్యంగా ఉదాహరణకు నేను చెప్తాను, వాళ్ళు పాకిస్తాన్ యొక్క ప్రాంతంలోకి వెళ్ళాలనేటువంటి మానిటర్ చేసేటువంటి వ్యవస్థ లేదు. ఆ శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ, సిగ్నల్ కానీ, లేకుంటే అలర్ట్ కానీ చేసేటువంటి వ్యవస్థ లేదు. సో ఇవన్నీ కూడా కొత్త సాంకేతిక ప్రక్రియలను కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటు తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మధ్య దళారీలు, కాంట్రాక్టర్లు బారిన పడకుండా వాళ్ళకు కూడా ఒక ప్రొటెక్టివ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా చేసినప్పుడే సమస్యకు పరిష్కారం అవుతుంది. అప్పుడు తండేలు సినిమా ఏదైతే సుఖాంతమైందో ఈ తండేలు సినిమా సుఖాంతమైన దాని రీతిగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ముందుకొస్తే బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. మరి చంద్రమౌళి గారు ఇప్పటి వరకు మూవీలోన జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సరే, కాసేపు ఇది పక్కన పెడదాం. మరి ఇప్పటికీ పాకిస్తాన్లో ఎంతోమంది మన ఇండియన్స్ మగ్గిపోతున్నారు. కేవలం తండేలు మూవీ రిలీజ్ అయింది కాబట్టే మీరు ఈ విషయం అనేది బయటకు తెలిసింది మనందరికీ కూడా. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయొచ్చు కదా. మీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే వేరేది ఏదైనా సరే వస్తే అప్పుడు దానికి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా మీకే వస్తుంది కదా. దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందండి. ఎందుకంటే ఈ మత్స్యకారులు వెళ్ళే వాళ్ళందరూ కూడా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అంటే ఎవరంతకు వాళ్ళు ఇండివిజువల్గా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను సంబంధించడం, వాళ్ళు పోతున్నాడు అన్నటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు మనకి. కాబట్టి ఇది మ్యాండేటరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిజిస్టర్ ఖచ్చితంగా మ్యాండేటరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లాస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఇది ఆల్రెడీ కేంద్రానికి నివేదించడం అయింది. మే మాసంలో ఈ మైగ్రేషన్ ఆఫ్ ది ఫిషర్మెన్ అనే దాని మీద జాతీయ స్థాయిలో ఒక సదస్సు కూడా నిర్ణయించేటువంటి ప్లానింగ్ జరుగుతుందండి. దానికి కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు, దానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటు శ్రీలంక, మన భారతదేశానికి మధ్యలో జరిగినటువంటి కచ్చదీవులు సంబంధించినటువంటి ఫైరింగ్ విషయంలో కావచ్చు, శ్రీలంక యొక్క
ఆధీనంలో ఉన్నటువంటి మత్స్యకారుల విషయంలో కావచ్చు, అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి 30-40 వేల మంది మత్స్యకారుల యొక్క సోషల్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, అలాగే గుజరాత్ తీర ప్రాంతం కావచ్చు, మలబార్ తీర ప్రాంతం కావచ్చు ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలందరి కూడా సామాన్యమైనటువంటి సమస్యలు వీళ్ళన్నీ కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిపి దానికి ఒక మైగ్రేషన్ పాలసీ కూడా పెట్టాలనేటువంటిది మేము పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. అదే సమస్య ఇన్సూరెన్స్ అనేది కూడా అతిపెద్ద సమస్య. ఈరోజు ఇన్సూరెన్స్‌కు సంబంధించినటువంటి ఈ మెరైన్ సెక్టార్‌కి సంబంధించినటువంటి పాలసీలు ఏవి కూడా సరిగ్గా లేని కారణంగా జరుగుతుంది. ఈరోజు ఒక మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాడు తిరిగి రాకుంటే దగ్గర దగ్గర 3-4 సంవత్సరాలైనా వారికి ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. వీరికి సంబంధించినటువంటి బోట్ల విషయంలో కూడా 60-70% ఆఫ్ ది బోట్లు ఇప్పుడు ఏవైతే తిరుగుతున్నాయో ఇవన్నీ కూడా అన్‌రిజిస్టర్డ్‌గా ఉన్నటువంటి బోట్లు ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ సమస్య ఉంది. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా జాతీయ స్థాయిలో చర్చ జరగాలి, ఒక పాలసీ జరగాలి. ఈ దిశగా మేము ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ మైగ్రేషన్ పాలసీకి సంబంధించిన విషయంలో కేంద్రం స్పందించింది ఆల్రెడీ. ఈ ఎంతమంది పాకిస్తాన్‌కి సంబంధించిన జైల్లో ఉన్నారు, లేకుంటే శ్రీలంకకు సంబంధించిన విషయంలో ఎలా ఉన్నారు, అలాగే అండమాన్‌లో ఉన్నటువంటి వారి యొక్క విషయంలో ఇవన్నీ మీద కులంకుషంగా ఒక వైట్ పేపర్ రూపంలో ముందుకు రాబోతుందండి కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీరి యొక్క పాత్ర ఎక్కువ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా దీని నుంచి ఎంత ఎక్స్‌పోర్ట్ వస్తుంది, ఇంపోర్ట్ వస్తుంది అనే విషయంలో కాకుండా ఫిషర్‌మెన్‌కి సంబంధించినటువంటి వెల్ఫేర్ విషయంలో కూడా, ఎందుకంటే బ్లూ రెవల్యూషన్ విషయంలో ప్రత్యేకంగా ఫిషర్‌మెన్‌కి, ట్రెడిషనల్ ఫిషర్‌మెన్‌కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా వారి యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క హౌసింగ్ స్కీము, వాళ్ళ యొక్క పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ యొక్క మోటివేషన్ ప్రోగ్రామ్స్ వీటన్నిటి విషయం మీద ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సరియైన రీతిలో స్పందించని కారణంగా ఇవేవి కూడా లేదు. ముఖ్యంగా డెవలప్మెంట్ పేరుతో తీర ప్రాంతం మొత్తం కూడా అది రిసార్ట్స్ కావచ్చు, లేకుంటే పోర్ట్స్ కావచ్చు, లేకుంటే వాణిజ్య కేంద్రాలు కావచ్చు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క జీవనాధారం వాటి మీద ఆధారపడినటువంటి మత్స్యకారుల యొక్క జీవన శైలి కూడా మారుతుంది. ఈ మార్పులకు అనుగుణంగా వారి యొక్క రీహాబిలిటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీకి వ్యతిరేకం కాదు, కానీ ఉదాహరణకు తీసుకుంటే గంగవరం పోర్టు విషయంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. అనేక మంది రాజకీయ నాయకులు వచ్చి అక్కడ సందర్శించిపోయినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి డిమాండ్లు, ఆ పోర్టు కట్టేటప్పుడు వారికి ఇచ్చినటువంటి హామీలు కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన విషయం కూడా అదే. కాబట్టి వీటన్నిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా విధి విధానాలను కూడా ఒక గైడ్లైన్స్గా రిలీజ్ చేయవలసిందిగా మేము భావిస్తున్నామండి. సరే అండి. ఇప్పుడు మనం రాజకీయ పరంగా పక్కన పెడదాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు కొంతమంది సినీ విశ్లేషకులు, సినీ ప్రముఖులు ఏమంటున్నారంటే, ఈ మూవీ హిట్ అయింది కాబట్టే దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే దీని గురించి అసలు మాట్లాడుకునేవారా? ఇప్పుడు వరకు గుర్తుకురాని ఈ సమస్యలు ఈ మూవీ హిట్ అవ్వగానే ఎందుకు గుర్తొస్తుంది? కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు అనేసి అంటున్నారు. మరి దీనిపై మీ స్పందన? నా స్పందన ఒకటే అండి. సినిమాను కేవలం వినోదాత్మకంగా చూస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని సినిమాలతో పాటు ఈ యొక్క సినిమాని ఆ యొక్క సమస్యని శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు 30 లక్షల రూపాయలు పెట్టి స్టోరీ కొని 100 కోట్ల టర్నోవర్ ఆలోచించినటువంటి ప్రొడ్యూసర్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, చాలా వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. కానీ వారి యొక్క సమస్య మాత్రమే మేము పరిష్కరించుకోడని చెప్పేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు మత్స్యకారుల యొక్క సమస్యలను పక్కన పెట్టినటువంటి ఈ రాజకీయ పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నామండి. అంటే అదేనండి. వాళ్ళేమంటున్నారంటే మూవీ హిట్ అయింది కాబట్టే దీనిపై ఇలా మాట్లాడుతున్నారు. దీన్ని డౌన్‌ఫాల్ చేయాలని. ఒకవేళ మూవీ పోతే అసలు మాట్లాడేవారు కాదు కదా! అనేసి అంటున్నారు. అంటే కేవలం హిట్ అయిన మూవీలపైన మీ ఫోకస్ పెడుతున్నారు అనేసి అంటున్నారు. మేము ఏ రోజు కూడా అది సినిమా విజయమా, అపజయం అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారండి. మేము రాజకీయ పార్టీలు ప్రతిస్పందించినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాను కానీ సినిమాని ఎటువంటి పరిస్థితులు వ్యతిరేకించలేదు. ఎందుకంటే అంతిమ తీర్పు ప్రజలదే.
రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయం చేసుకుంటూ దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి దాన్ని చూసి అసహ్యం పుడుతుందని ప్రజలే భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చేసినటువంటి మోడీ గారు కానీ, అప్పుడున్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ వారి యొక్క ప్రస్తావన లేకుండా మేము చేశామని భుజాలు దరుకునేటటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఈ విషయంలో మాత్రమే మేము వ్యతిరేకించి మాట్లాడడం కానీ, సినిమాకు సంబంధించినటువంటి మాత్రం అది అన్ని సినిమాలతో పాటు అదొక ప్రేమ కథ. సరే అది సందేశాత్మకమా ఏదా అనేటువంటిది వేరే విషయము. తర్వాత దీని మూలంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఏమన్నా జీవితాలు బాగుపడతాయంటే దాన్ని కూడా మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే వారు ఉన్న నిమిత్త మాత్రమే. కాబట్టి ఇప్పుడన్నా సరే ఈ యొక్క మైగ్రేషన్ ఆఫ్ ది ఫిషర్మెన్ అనేటువంటిది రాజకీయ పార్టీలో దృష్టిలో పెట్టుకొని దానికి తదనుగుణంగా స్పందిస్తే బాగుంటుందనేటువంటిది మా యొక్క అభిప్రాయం అండి. ఓకే. అంటే దీని మీద ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది లేదని అంటున్నారు. అంటే కేవలం నేను మూవీగానే చూసానే తప్ప ఎటువంటి రాజకీయం చేయలేదు అనేసి మీరు అభిప్రాయపడుతున్నారు. అవునండి. అంతేనా? అంతే అండి. కానీ అందరి అభిప్రాయం అలా లేదు కదండి. మీకొక్కళ్ళకే ఆ మూవీ సపరేట్‌గా కనిపించింది. అందరూ దాన్ని ఒక మంచి స్టోరీగానే చూసారు. కానీ మీకొక్కళ్ళకే అది ఆ వేలో ఎందుకు కనిపించింది? చాలామంది రాజకీయ నాయకులున్నారు. వాళ్ళు కూడా ఆ మూవీని చూసే ఉండొచ్చు. ఈవెన్ మీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఆ మూవీని చూసే ఉండొచ్చు. వాళ్ళెవ్వరికీ కలగనిది మీకే ఎందుకు కలిగింది? మేము బాధితుల పక్షం ఉన్నాం కాబట్టి మాకు అనిపించడం సహజమండి. కడుపు నిండిన వాళ్ళకి వినోదం కావాలి, సినిమాలలో కూర్చొని కేరింతలు కొట్టొచ్చు, ప్రేమ వ్యవహారం వచ్చినప్పుడు అది సెంటిమెంట్గా భావించి జేజేలు పలకొచ్చు. మేము వారిని ఎవరిని కూడా కానీ మా ఛిద్రమైన మా బతుకుల గురించి కూడా కడుపు మాడిన మా బ్రతుకుల గురించి కూడా ఆలోచించవలసిందిగా ఈ యొక్క రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం. మీ యొక్క వైఫల్యాల కారణంగా ఈరోజు మేము పొట్ట చేత పట్టుకొని మేము పాకిస్తాను లేకుంటే అండమాన్ వెళ్ళి అక్కడ వాళ్ళ జైల్లో మగ్గుతూ మా ప్రాణాలను పణంగా పెట్టి పొట్టకూటి కోసం పోరాడుతున్న మా జీవితాల గురించి ఆలోచించమని వేసేటువంటి ఆకలి కేకల్ని మీరు ఏ రకంగా ఉన్నా కూడా స్వీకరించండి. మేము మాత్రం ఈ యొక్క సమస్యలని నిరంతరం పోరాడుతూనే ఉంటామనేటువంటిది మా యొక్క మాట అండి. ఓకే. మరి చంద్రమౌళి గారు మీ ఆధ్వర్యంలో ఫోటా ఆర్గనైజేషన్ అనేది రన్ అవుతుంది. అసలు ఈ ఫోటా అంటే ఏంటి? ఇది మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీ మాటల ద్వారా మాకు తెలియజేయండి. దేశంలో మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి సుమారు 70-80 ఉపకులాల మాదిరి అనేక పేర్లతో పిలుస్తున్నారండి. నిషాద్లు కావచ్చు, మల్లా కావచ్చు, బింద్ కావచ్చు, గంగవర్ కావచ్చు, కోలి కావచ్చు, మీనవర్ కావచ్చు, ఇలా అనేక పేర్లతో వినబడుతున్నారు. కానీ వీళ్ళందరి సమస్యలే ఒకటే ఉంది. ఎందుకంటే ప్రపంచీకరణ నేపథ్యంలో మత్స్యకారుల యొక్క వ్యాపారం ఒకటి, పొట్టకూట కోసం పోరాడేటువంటి మత్స్యకారుల యొక్క జీవన విధానం ఒకటి. ఈ మనం వేరు దృక్పథంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రెడిషనల్ ఫిషర్మెన్ ఏదైతుందో ఏదైతే ఫిషింగ్ చేస్తున్నాడో రోజు నుంచి సాయంకాలం వరకు కష్టపడితే వాడికి వచ్చేటువంటి 200-300 రూపాయలతో వాడు పొట్టకూటి కోసం చేస్తున్నటువంటి ఇది ట్రాలర్స్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందు పెట్టుకొని పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదనంతా కొల్లగొట్టి కోట్లాది రూపాయలతో ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటిది వేరే దృక్పథం. కాబట్టి ఈ ట్రెడిషనల్ ఫిషర్మెన్ యొక్క సమస్యలను జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి, ఫెడరేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో పోరాడే విషయం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలుగెత్తి పోరాడే విషయంలో కావచ్చు ఫోటా ముందుంటుందండి. ముఖ్యంగా మైగ్రేషన్ ఆఫ్ ది ఫిషర్మెన్ కావచ్చు, మోడర్నైజేషన్ అండ్ అప్డేషన్ ఆఫ్ ది స్కిల్కి సంబంధించిన టెక్నాలజీస్ విషయం కావచ్చు, ఎక్స్పోర్ట్కి సంబంధించిన పాలసీ విషయంలో కావచ్చు, ఫిషర్మెన్కి సంబంధించిన వెల్ఫేర్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఇన్సూరెన్స్ సమస్యలో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రత్యేకమైనటువంటి హౌసింగ్ విషయంలో కావచ్చు, ఫోటా ఎప్పుడు కూడా నిరంతరం ముందుండి పోరాడడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అండి. ఇది మత్స్యకారులని యొక్క దేశంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ముందు నడిపించడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామండి. చంద్రమౌళి గారు, చివరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఫోటా నేషన్ కన్వీనర్గా మీరిచ్చే సూచనలు ఏంటి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా అక్కడ మెరైన్ సెక్టార్,
ఇక్కడ ఉన్నటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి మత్స్య యోజన కింద అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చాయి. ఈ కార్యక్రమాలు చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉన్నందువలన యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ ఉన్నటువంటి ఫిష్ హార్బర్ల యొక్క నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యొక్క వలసలు ఆపడానికి ప్రత్యేకమైనటువంటి అక్కడ ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మత్స్య భరోసా అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నదులు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, ఇక్కడ కూడా అక్వాకల్చర్ డెవలప్ చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వము అనౌన్స్ చేసింది. ఇవన్నీ కూడా అందిపుచ్చుకొని మత్స్యకారులందరినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా, ముఖ్యంగా ఎఫ్పిఓలు ఫామ్ చేయడం ద్వారా, వాల్యూ అడిషన్ చేయడం ద్వారా, ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మేము చేసేటువంటి విన్నపం ఏమంటే, కేంద్ర ప్రభుత్వంకు అనుగుణంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయండి. మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా మళ్లింపు జరుగుతుంది. కాబట్టి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేసి ప్రధానమంత్రి మత్స్య యోజన కానీ, బ్లూ రెవల్యూషన్ కానీ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కూడా తరపున 2 యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానండి. చంద్రమౌళి గారు, మత్స్యకారుల జీవిత గాథల గురించి, వారు పడే బాధల గురించి మాకు తెలియజేసినందుకు మా వేదిక టీవీ ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్పై మీ ఒపీనియన్ కింద మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.